వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, బేసిక్గా మనం మాట్లాడుకుంటే ఒక చిన్న ఆలోచన మన జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్పొచ్చు. అవును. అండ్ అదే ఆలోచన మన మైండ్ని చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఆ ఆలోచన వల్లనే మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతాము అని కూడా మనం చెప్పొచ్చు. అసలు అలాంటి ఆలోచనని మనం ఏ రకంగా కంట్రోల్ చేసుకోవాలి అంటారు? అసలు ఆలోచనలు అనేవి మన మైండ్లో ఎందుకు అలాగా రిపీటెడ్ మోడ్లా తిరుగుతాయి అంటారు మేడం? సో మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. మన లైఫ్ మొత్తం లీడ్ చేసేది ఓన్లీ ఏంటంటే నీ థాట్ ప్రాసెసే. నీ ఆలోచన ఎలా ఉందో నీ మైండ్ అటు సైడే రన్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆలోచన అనేది ఎలా వస్తుంది అని మనం కానీ చూస్తే ఆలోచన అనేది మెయిన్ ఏంటి అంటే మనకి రెండు రకాలుగా వస్తుంది. ఒకటి ఏంటి అంటే త్రూ సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా, రెండు ఏంటంటే మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా. ఈ సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా మన డే టు డే లైఫ్లో మనం చాలా చూస్తుంటాం. ఈరోజు మిమ్మల్ని ఇప్పుడు నన్ను చూసారు మీరు, సడన్గా నేను మీకు కొంతకాలం గుర్తుంటాను. సో మళ్ళీ మనం రెగ్యులర్గా కలుస్తూ ఉంటే అది ఇంకొంతకాలం గుర్తుంటుంది అనమాట. సో కొన్ని మనం సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా ఏదైతే చూస్తామో అది కొంతవరకు ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. దాని కానీ ప్రాసెస్ జరిగితే అది కంటిన్యూ అవుతుంది. అవ్వలేదు అనుకోండి, కొద్ది రోజులకి మీరు మర్చిపోతారు, నా పేరు కూడా మర్చిపోవచ్చు. సో అట్లా మనకి రోజులో ఎన్నో జరుగుతాయి, అన్నీ గుర్తుండవు, కానీ కొన్ని మాత్రం గుర్తుంటాయి. ఎప్పుడు గుర్తుంటాయి అంటే మనం ఏంటంటే కొంత ప్రాసెస్ చేసి అది మన మైండ్లో పెట్టుకుంటాము, గుర్తుంటుంది. కానీ ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం రోజు రిపీట్ చేస్తుంటామో అది మన అన్కాన్షియస్ స్టేట్లో స్టోర్ అయిపోతుంది అనమాట. అంటే లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అయిపోతుంది. సో ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ చేసుకున్నామో, ఇప్పుడు 2 టేబుల్ అనుకోండి, మీరు చిన్నప్పుడు ఎంత బాగా 2 టేబుల్ చదువుకొచ్చారు. Yes. ఇప్పుడు సడన్గా నేను వచ్చి మీరు 2 టేబుల్ మర్చిపోండి, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవద్దు అంటే మీరు మర్చిపోవడానికి అవుతుందా? లేదు, అవ్వదు. కంట్రోల్ చేసుకోగలరా? 2 టేబుల్ నాకు గుర్తే రావద్దు, నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి 2 టేబుల్ చెప్పండి అన్నా అనుకో, నో నేను గుర్తే చేసుకోను అంటే అది అవ్వతం అంటే జరగదు. అవును. అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే మన సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా మనం ఏవైతే చూస్తామో వింటామో వాటిని మనం ఎక్కువగాని ప్రాసెస్ చేయకపోతే ఆటోమేటిక్గా నీ నుంచి వెళ్ళిపోతాయి. సో నువ్వు వాటిని ఏం కంట్రోల్ చేసుకోవాల్సిన అంటే అవసరం లేదు. మేడం, మీరు అన్నట్టుగానే కొన్ని ఆలోచనలు మనం బాగా గుర్తుంచుకుంటాం, ఇంకొన్ని మర్చిపోతూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. అలా గుర్తుంచుకోవడానికి రీజన్ ఏంటి? ఏదైతే ఇన్ఫర్మేషన్ చాలా సార్లు రిపీట్ జరుగుతుందో మైండ్. ఇప్పుడు మైండ్లో, ఇప్పుడు మనము 2 టేబుల్ చాలా సార్లు మనం చదువుకొని ఉంటాము. సో ఆటోమేటిక్గా నీకు అది గుర్తుండిపోయింది. ఇప్పుడు మనము కొన్ని చిన్నప్పుడు ఎక్స్పీరియన్సెస్, మన ఫ్రెండ్స్తో ఉండటము, లేకపోతే వాళ్ళ చిన్నప్పుడు ఆ ఫేస్లు కానీ, మనకి ఎవరైనా గిఫ్ట్లు ఇవ్వటం, మనం ఎవరైనా ప్రైజ్ చేయటము, ఏదైనా కూడా మనకు ఒక సాడ్ సంఘటనలు జరిగి ఉంటాయి, అవన్నీ మన మైండ్లో చాలా స్టోర్ అయ్యే ఉంటుంది, అవి ఎక్కడికి పోవు. అంటే ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ చాలా ఇంపాక్ట్ ఎక్కువ ఉండటం వల్ల కూడా మన మైండ్లో స్టోర్ అయి ఉంటుంది. ఎర్లీ ఇన్ఫర్మేషన్ కూడా చాలా స్ట్రాంగ్. ఇప్పుడు మీకు చైల్డ్హుడ్ మెమరీస్ తొందరగా మర్చిపోరు, కానీ ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ చాలా మర్చిపోతూ ఉంటారు. సో ఫస్ట్ ఎర్లీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అది చాలా స్ట్రాంగ్గా స్టోర్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి వాళ్ళ బిహేవియర్ చూడండి, ఈ యాంగ్జైటీ, ఓసిడీలు ఏమన్నా చూడండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఆ చిన్నప్పుడు ఏవైతే ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నారో ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద చాలా ఉంటుంది. తెలియకుండానే అది ఎప్పుడైతే అది ప్రోగ్రామింగ్ అయిందో మనకు అసలు తెలియట్లేదు, సడన్గా ఆ రియాక్షన్ జరిగిపోతుంది. సో అది మెయిన్ మూలం అవుతుంది అనమాట. మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే అసలు మనకు తెలుస్తుంది కదా, తెలియట్లేదు కదా. ఇప్పుడు మనకు కోపం వచ్చింది, కోపం మనకు అసలు తెలుస్తుందా? ఇట్ జస్ట్ రియాక్టింగ్, అంతే కదా. సో మనకి ఏదైనా కూడా మనకి తెలియదు, అది ఆటోమేటిక్గా ఒక ప్రాసెస్ లాగా జరిగిపోతూ ఉంటుంది. సో మీరు ఇప్పుడు అన్నారు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని. మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోవాలి, ఇప్పుడు ఒక అడిగే వాళ్ళు ఇదే అడుగుతుంటారు అనమాట, మేడం నేను చాలా ట్రై చేస్తున్నా కంట్రోల్ చేసుకోవడానికి, నాకు చాలా ఓవర్ థింకింగ్ వస్తుంది, నేను దీన్ని ఎట్లయినా కంట్రోల్ చేసుకోవాలనుకుని చాలా ట్రై చేస్తున్నా అంటే, ఎప్పుడైతే మనం ట్రై చేస్తూ ఉంటామో దాన్ని మళ్ళీ ఇంకా మనం రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు థాట్, ఒక మీరు నన్ను చూసారు, మీ కళ్ళు మూసుకొని నన్ను అసలు గుర్తే చేసుకోవద్దని అనుకోండి, మీకు నా ఫేసే గుర్తొస్తుంది. సో వీఆర్ రీకలెక్టింగ్ ఇట్ అనమాట. సో యూ కాంట్ కంట్రోల్ ద థాట్స్. వాట్ యూ క్యాన్ డూ ఇస్ టూ థింగ్స్ అనమాట. ఒకటి ఏంటంటే మనకి ఏదైతే ఒక సాడ్ ఇన్సిడెంట్స్, ఒక పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్, ఒక ఎమోషన్ కాజ్ చేసి ఏవైనా ఇంపాక్ట్ ఉండే ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే వాటిని మనము ఇంటెన్సిటీని తగ్గించుకోవచ్చు. ఎలా మేడం? ఇంటెన్సిటీని తగ్గించుకోవాలనుకుంటే ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, యూ అండర్స్టాండ్ దట్. ఇప్పుడు మనకి ఆకలేసింది అనుకోండి, ఆకలేసింది, మీరు వెళ్ళి ఫుడ్ తినలేదు, కొద్దిసేపటికి ఏమవుతుంది, ఆకలి తగ్గిపోతుందా లేదా? తగ్గిపోతుంది కదా. మళ్ళీ ఒక 3-4 అవర్స్కి మళ్ళీ
రావచ్చు. అంటే యూ కెన్ సర్వైవ్ ఆర్ సస్టైన్ ఫర్ నెక్స్ట్ 2-3 hours. డేస్ కూడా యూ కెన్ సస్టైన్. అంటే నీకు ఆకలి వేసినప్పుడు యు ఆర్ నాట్ రెస్పాండింగ్ టు ఇట్. సో ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు నువ్వు స్నానం చేయబోతున్నావు అండి, కోల్డ్ వాటర్ తీసుకున్నావు, ఫస్ట్ మగ్గు పోసుకున్నావు, అమ్మ కోల్డ్ ఐ కాంట్ టేక్ ఇట్ అనుకున్నావు. సో అదే ఒక 2-3 మగ్స్ తర్వాత అలవాటైపోతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నావు, మన బాడీ మనలో ఒక రియాక్షన్ జరిగిందో, ఒక ఎమోషన్ వచ్చిందో, ఆ పెయిన్ఫుల్ ఎమోషన్ కానీ ఏదైనా కూడా దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తుంది. యూ డు నాట్ హ్యావ్ టు రియాక్ట్ అనేది అర్థమవుతుంది కదా. సో అట్లాగే మన ఇన్సిడెంట్స్ మనలో కూడా కొన్ని సాడ్ ఎమోషన్స్ లేకపోతే ఏదో పెయిన్ఫుల్ ఎమోషన్స్ ఏవో కొన్ని జరిగాయి అనుకుందాం. సో ఆ జరిగినప్పుడు మన రియాక్షన్ ఏంటి, ఇమ్మీడియట్గా మనం డిస్ట్రాక్ట్ అయిపోతున్నామా లేకపోతే ఇమ్మీడియట్గా మనం యాక్సెప్ట్ చేయగలుగుతున్నామా? ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావో నీ ఎమోషన్స్ ఆ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు మనం చూసినట్టు ఆకలి ఇంత సివియర్ యాక్చువల్లీ ఆకలి అనేది ఇట్స్ సర్వైవల్ థింగ్ అనమాట. అయినా కానీ నువ్వు కొంత టైం పోస్ట్ పోన్ చేయగలుగుతున్నావు అంటే ఆ ఇంటెన్సిటీ గ్యారంటీ తగ్గుతుంది అనమాట. ఇప్పుడు వాటర్ అట్లాంటివి. రెండోది ఏంటి అంటే మనకి ఎప్పుడైతే కొన్ని ఆలోచనలు ఉంటాయో మనము ఒక ఫామ్ చేసుకుంటాం, ఒక ఒపీనియన్ని క్రియేట్ చేసుకుని ఉంటాం అనమాట ఈ వీటి ద్వారా. సో ఒపీనియన్స్ అన్నీ మనం అనుకున్నన్ని కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నప్పుడు నేను 14 years 15 years అప్పుడు మా పేరెంట్స్ నా బర్త్డే మర్చిపోయారు అనుకుందాం. సో మర్చిపోతే అప్పుడు నాకేమనిపిస్తుంది, ఫ్రెండ్స్ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అందరూ బయటికి వెళ్తున్నారు, మంచి మంచి గిఫ్ట్లు ఇస్తున్నారు, అవంతా మనం చూస్తుంటాం రెగ్యులర్ లైఫ్లో. సడన్గా నేను కూడా అలా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నా బర్త్డేని మా పేరెంట్సే మర్చిపోయారు. పిల్లలకి ఏం అర్థమవుతుంది ఆ టైంలో అంటే ఐఎమ్ వెరీ అన్ఫార్చునేట్ చైల్డ్ ఏమో, మా పేరెంట్స్ లేకపోతే నేనేమన్నా మంచోడి కాదేమో, లేకపోతే మా పేరెంట్స్ నాది అంటే నా బర్త్డేనే మర్చిపోయారు అని మనం బాధపడిపోతాం. బాధపడి ఒక ఒపీనియన్ని ఫామ్ చేసుకుంటాం. లేదంటే ఇంకా రియాక్ట్ అయ్యే పిల్లలు ఏం చేస్తారంటే మా పేరెంట్స్ ఆర్ బ్యాడ్, దే డోంట్ లవ్ మీ, దే డోంట్ లైక్ మీ అని ఒక ఒపీనియన్ని క్రియేట్ చేసుకుని దాని ప్రకారం వాళ్ళు ఇంకా ప్రతిదీ ఇంకా లైఫ్లో ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా దీంతో రిలేట్ చేసుకుంటుంటారు. ఆహా నా బర్త్డే మర్చిపోయారు, ఇప్పుడు ఇట్లాగే ఎగ్జామ్లో మార్కులు తక్కువ వస్తే కూడా కావాలని నన్ను తిడుతున్నారు. ఇవన్నీ ఒకదానికి తెలియకుండానే ఒపీనియన్ని +1 లాగా స్ట్రాంగ్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు అనమాట. కానీ ఇక్కడ ట్రూతే లేదు అన్న విషయం వాళ్ళకి కూడా తెలియదు కదా. సో ఎప్పుడైతే నువ్వు ఇలా ఫామ్ చేసుకున్న ఎమోషన్స్ నువ్వు ఏదైతే నీ మైండ్లో స్ట్రాంగ్గా కొన్ని ఉంటాయో, లుక్ బ్యాక్ అండ్ సీ, ఓకే నా 14th బర్త్డే రోజు మా పేరెంట్స్ నా బర్త్డే మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు? ఆ రోజు ఎవరికో బాగాలేకుండా సడన్గా ఏదో పెద్ద సాడ్ న్యూస్ ఏదో విన్నారు, నాన్నమ్మ వాళ్ళు ఎవరికో బాగాలేకుండా ఉండటం. సో దానివల్ల మా పేరెంట్స్ మేబీ మర్చిపోయి ఉంటారు అని ఎప్పుడైతే మళ్ళీ మనం కనెక్ట్ చేసుకుంటామో, అంటే ఇక్కడ ఈ నెగటివ్ ఇన్సిడెంట్స్ని మనము పాజిటివ్గా కూడా చెక్ చేసుకొని మార్చుకోవచ్చు అనమాట. సో అట్లా ప్రతి ఒక్కటే అండి. మనము ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసాము, రెస్పాండ్ అవ్వలేదు, అరే నా కాల్ ఎత్తట్లేదు, అందరు కాల్స్ ఎత్తుతున్నాడు, ఏమైంది వీటితో, నిన్నడ బాగానే మాట్లాడి ఎన్నో ఆలోచిస్తుంటాం అనమాట. సో దీన్ని కూడా మనము పాజిటివ్గా కూడా మార్చుకోవచ్చు. అరే వాడు ఏమైనా బిజీగా ఉన్నాడేమో, లేకపోతే ఫోన్ చూడలేదేమో, లెట్ మీ ట్రై ఇట్ సెకండ్ టైం, ఇట్స్ ఓకే, లేకపోతే రేపు చేస్తాడులే చూస్తే అని కూడా ఆల్ ద టైమ్ యూ కెన్ హ్యావ్ అ పాజిటివ్ థాట్. సో ఇట్లా ప్రతి విషయం పట్ల మనము ఏదైతే మనకి నెగటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయో దాన్ని ఆల్ ద టైమ్ మనకి అవేర్ వస్తే చాలు, దాన్ని మనం పాజిటివ్గా మార్చుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం అలా పాజిటివ్గా మార్చుకుంటూ ఉంటామో ఆబ్వియస్లీ మనలో ఉన్న ఆ ఇంటెన్సిటీ థాట్స్ డైవర్ట్ అయిపోతున్నాయి కదా. సో అట్లా మనము వాటిని కంట్రోల్ చేసుకోలేం, కానీ డైరెక్ట్గా కంట్రోల్ చేసుకోలేం, కానీ మనము వాటిని యాక్సెప్ట్ చేయొచ్చు. థాట్స్ని యాక్సెప్ట్ చేసి ఇంటెన్సిటీని తగ్గించుకోవచ్చు, అట్ ద సేమ్ టైమ్ పాజిటివ్గా మార్చుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.